ముఖ్యంగా కడుపు నిండిపోయే స్తోత్రం ఏదైనా ఉంది ఈ భూమి మీద అంటే అది ఒక్కటేనండి, శివతాండవ స్తోత్రం. శివతాండవ స్తోత్రం మనం నేర్చుకునేటప్పుడు చాలా 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 ఒక్కొక్కసారి ఇది మనకు అర్థం కాదు, మన వల్ల కాదనిపించేసిద్ది. కానీ నేర్చుకున్న తర్వాత భలే ఉండిద్దండి. జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే గలేవలంబ్యలంబితాం భుజంగ తుంగమాలికాం ఢమడ్డమడ్డమడ్డవన్నినాదవడ్డమరవయం చకార చండ తాండవం తనోతున శివ శివం. సూపర్ ఉండిద్ది కదండి. అది నెక్స్ట్ చరణం వచ్చేసి కొంచెం డిఫరెన్స్. జటాకటాహ సంభ్రమ భ్రమ నిలింప నిజరి విలోలవి చివల్లరి విరాజమానమూర్ధని దగ జ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. అది ఆ విధంగా పాడుకుంటూ ఉంటుంటేనండి ఆకలేదు, దాహమేదు, నిద్ర రాదు. శివుణ్ణి స్తుతించి మనసంతా నిండిపోతుంది. ఏదైనా శివుడండి, తండ్రి. ఇంకా వేరే దేవుణ్ణి, అంతా శివమయమే, కానీ వేరే దేవుడిని అంత ఇదిగా మనం ధ్యానించుకోలేము, రమించుకోలేము. శివుడి దగ్గరికి వచ్చేసరికి సొంత అండి. ఓం నమః శివాయ, శివాయ నమో.